హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితో ఈజీగా ఇంట్లోనే 2 రకాల బిస్కెట్స్ నేను చెప్పే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా బేకరీలో చేసే బిస్కెట్స్ లాగే ఉంటాయి. దానికోసము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత దానిలోనే కరిగించుకున్న బటర్ను ఒక 1/2 కప్పు తీసుకోవాలి. తర్వాత ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనము పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు బిస్కెట్స్ కూడా అంత క్రంచీగా పొంగుతూ వస్తాయి. తర్వాత ఇలా కలుపుకున్న దానిలోనే 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మీరు కావాలి అంటే మైదా అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండిని వేసి చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. దానికంటే ముందు ఈ బటర్ను షుగర్ మిశ్రమము అంతా గోధుమ పిండికి పట్టేలాగా చేతులతో బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇదంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బటర్ అంతా పిండికి పట్టేలాగా కలిపి ఒకసారి పిండిని ప్రెస్ చేసి చూస్తే ఉండలాగా కట్టాలి. అలా కట్టేంత వరకు బాగా కలపండి. ఇలా కలపడం వలన మనకు బిస్కెట్స్ గుల్లగా టేస్ట్గా వస్తాయి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనము 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తము కలిపిన తర్వాత ఒక సగం పిండిని పక్కకు పెట్టుకొని ఫస్ట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాము. దానికోసము సగం పిండిని పక్కన పెట్టుకున్నాను. మిగతా సగంలో ఇలా కొన్ని పాలు వేసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా ఒక జంతికల మిషన్ తీసుకొని నేను చూపించిన ఆకారం లాంటి బిళ్ళను వేసుకొని దీనిలో మనము కలిపి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బిస్కెట్ల లాగా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మనము ఫస్ట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్ చూస్తున్నాము. దానికోసం ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు బిస్కెట్ల లాగా మనం బేక్ చేసుకునే ప్లేట్లోకి ఇలా మనకు కావలసిన పొడుగులో బిస్కెట్స్ను వేసుకోండి. ఇలాగే మిగతా పిండినంతా బేక్ చేసుకునే ట్రేలో ప్రెస్ చేసుకుని తర్వాత 10 నిమిషాల ముందుగా ఒక ప్యాన్ని ఫ్రీ హీట్ చేసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని డైరెక్ట్గా ప్లేట్ అయినా కానీ లేక ఇలా ఇడ్లీ పాత్రలో కానీ ఆ బిస్కెట్స్ వేసుకొని ఒక 30 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. లిడ్లో చేసుకొని బేక్ చేసుకోవాలి. తర్వాత 30 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిస్కెట్స్ ఇలా క్రంచీగా బేక్ అయ్యి రెడీ అవుతాయి. తర్వాత ఆ ట్రేను తీసి చల్లార్చుకోండి. చల్లార్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ బిస్కెట్స్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇవి 1 వీక్ వరకైనా కూడా నిల్వ ఉంటాయి. తర్వాత రిమైనింగ్ సగం బిస్కెట్స్ పిండిలో ఇలా నట్స్ని చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ బాదం నట్స్ అండ్ జీడిపప్పు నట్స్ని వేసుకున్నాను. అలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని పాలు వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి. తర్వాత ఇలా కలుపుకున్న పిండిని మనకు నచ్చిన షేప్లో
ఇప్పుడు బిస్కెట్ల లాగా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ రౌండ్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత గార్నిషింగ్ కోసం ఇక్కడ చాప్ చేసుకున్న నట్స్ను వేసుకున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో రౌండ్గా అయినా కానీ స్క్వేర్ లాగా ఎలా అయినా కానీ మీకు నచ్చిన షేప్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగతా పిండిని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో స్టాండ్ పెట్టుకొని ఇలా బిస్కెట్స్ ప్లేట్ని కూడా పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఒక 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా ఒక సైడు 40 నిమిషాల పాటు బేక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఒక సైడు బాగా బేక్ అయ్యి ఉంటాయి. తర్వాత టర్న్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యి క్రంచీగా ఉంటాయి. తర్వాత ప్లేట్ తీసి బయట పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన బిస్కెట్స్ని సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో క్రిస్పీగా చాలా బాగా బేకరీ స్టైల్లోనే మనకు బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా రెడీ అయ్యాయి. ఈ గోధుమ పిండి బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.